అమెరికాలో ఇక ఇండియన్ డాలర్ డ్రీమ్స్ కలలుగానే మిగిలిపోతాయా? ఇదివరకట్లాగా గ్రీన్ కార్డ్స్ సాధించడం, శాశ్వత నివాసం కుదరదా అంటే అవుననే చెప్పాలి. అమెరికాలో పౌరసత్వ నిబంధనలను ట్రంప్ మార్చడమే దీనికి కారణం. ట్రంప్ వేటుకి ముందే భారత్ జాగ్రత్త. అక్రమంగా నివసిస్తున్న వారిని తీసుకొచ్చే ప్రయత్నాలు. అమెరికా అధ్యక్షుడు తీసుకొచ్చిన కొత్త చట్టం అమలు సంగతేమో గాని ట్రేడ్ వార్ కంటే ముందే భారత్ జాగ్రత్త పడుతోంది. అందుకే ఈ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు సాగుతున్నట్టు తెలుస్తోంది. అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న 18,000 మందిని తీసుకురానున్నట్లు ప్రచారం సాగుతోంది. 2022 యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ లెక్కల ప్రకారం 2,20,000 మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నారు. పుట్టడంతోనే అమెరికా పౌరసత్వం దక్కే హక్కుని ట్రంప్ తన సంతకంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించగా, ఇప్పటికే ఈ ఇమిగ్రెంట్లతో పాటు వారి పిల్లలకు వచ్చిన గ్రీన్ కార్డ్స్ కూడా రద్దు కావచ్చు. అమెరికా చట్టాల ప్రకారం ఆ దేశ పౌరులకు పుట్టిన వారికి మాత్రమే కాకుండా అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికి అక్కడి పౌరసత్వం లభిస్తుంది. దీనికోసమే మన భారతీయుల్లో చాలా మంది తమ ప్రసవాలను అక్కడ జరిగేలా ఏర్పాట్లు చేసుకుంటుంటారు. తమ సంతానానికి గ్రీన్ కార్డ్ అంటే అమెరికా పౌరసత్వం దక్కితే చాలనే భావనే అందులో ఉంటుంది. దీన్నే బర్త్ టూరిజంగా కూడా పిలుస్తుంటారు. ఇకపై ఇలాంటి టూరిజాలు కనిపించకపోవచ్చు. అసలు ఇప్పటికే అక్కడ ఉంటున్న లక్షలాది మందికి సరైన డాక్యుమెంట్లు లేవని చాలా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలో ట్రంప్ ఆదేశాలు అమలు జరిగితే ఈ తల్లిదండ్రులంతా కూడా పిల్లలను వదిలేసి స్వదేశం రావాల్సి ఉంటుంది. ట్రంప్ కొత్త రూల్ ప్రకారం బిడ్డకు జన్మనిచ్చే సమయానికి తల్లిదండ్రులు అమెరికా సిటిజన్లు కాకపోయినా, ఒకవేళ తండ్రి చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నప్పటికీ శాశ్వత నివాసి కాకపోయినా పుట్టిన పిల్లలకు అమెరికన్ సిటిజన్షిప్ రాదు. ఇదే తరహాగా తల్లికి పర్మనెంట్ వీసా లేకపోయినా పిల్లలకు గ్రీన్ కార్డ్ రాదు. 2024 చివరి నాటికి 54 లక్షల మంది అమెరికాలో ఉంటున్నట్టు తెలుస్తోంది. వీరిలో 34% మంది అమెరికాలో పుట్టినవారు. మిగిలిన వాళ్లందరినీ వలసదారులుగానే చూడాలి. అందుకే ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయులపై ప్రభావం చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాత్కాలిక వీసాపై అమెరికా వెళ్లి గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూసేవారికి ఇదో షాక్. వారికి పుట్టిన పిల్లలెవరికీ అమెరికా పౌరసత్వం లభించదు. అంతేకాదు, నాన్ ఇమిగ్రెంట్ వీసాపై అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులకు జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించడం కూడా ఇక కలగానే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమలు కావాలంటే రాజ్యాంగంలోని నిబంధనలు మార్చాలి. దానికి ముందు పార్లమెంట్లో ఓటింగ్ జరగాలి. హౌస్, సెనెట్ లో 3/2 మెజారిటీ ఓట్లు అవసరం. ఆ తరువాత రాష్ట్ర శాసనసభల్లో 4/3 మంది దానిని ఆమోదించాలి. కొత్త సెనెట్ లో డెమోక్రాట్లకు 47 స్థానాలు ఉండగా రిపబ్లికన్లకు 53 స్థానాలు ఉన్నాయి. మరోవైపు హౌస్ లో డెమోక్రాట్లకు 215 స్థానాలు, రిపబ్లికన్లకు 220 స్థానాలు ఉన్నాయి. ఇదంతా జరగాలంటే చాలా ప్రక్రియ నడవాలి.